అచ్చం సినిమా సెట్టింగ్ లెక్కనే ఉన్నదిలే. పాలమూరు జిల్లా అమ్మాపురం ప్యాలెస్ ఇది. ఆ రాజభవనం, సింహద్వారం, కోనేర్లు, గుర్రాల స్థావరాలు, గెస్ట్ హౌస్లు ఏమన్నున్నాయా? అప్పట్లో కురుమూర్తి స్వామిని దర్శించుకుంటానికి గుడి డెవలప్మెంట్ కోసమని ముఖ్యర వంశస్థులు కట్టిన బంగులు ఇది. అమ్మాపురం ఆత్మకూరు సంస్థానాలు ఏలువడంతా ఈడికెళ్లే నడిచేది. రాణి భాగ్యలక్ష్మీదేవమ్మ ఈయన్నే ఉండేదట. కాకతీయుల నుంచి రెడ్డి రాజుల దాకా ఏం తక్కువ 700 ఏళ్ళు ఏలిర్రు. ప్యాలెస్ అంతా రాళ్లతోడి కట్టి నడుమిట్ల డంగు సున్నం ఆడకం చేసినట్టు ఇప్పటికి సుధా చెక్కున మెరుస్తుంది. పక్కన రహదారి ఉంది. బస్సులు వెళ్ళేటప్పుడు దీన్ని చూసేవాళ్ళము. ఎంత వైభవం అంటే ఆ కాలంలో అసలు పశువులు, నీళ్లు. అవు చాలా మంది పక్క నుంచే పోతారు గాని లోపలికి పోయి చూడరు. చూసిన వాళ్ళంతా పరిశాన అవుతారు. నడుమిట్ల కోనేర్లు, ఏరే రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండటానికి విడిదిండ్లు, అటు గుర్రపుశాలలు, ముఖ్యర వంశస్థులు ఆడకం చేసిన జీపు కాంచెలు ఇప్పటికి సుధా అట్లనే ఉన్నాయి. ఈ కాకే బంగ్లా మంచి చెడ్డలు అరుచుకుంటుండు. దొరవారి సంస్థానంలో ఇలా తాతల కాంచెల్లి పనిచేస్తుర్రట. ఇప్పటికి సుత ముఖ్యర వంశస్థుల వారసులు వస్తుంటారట. కానీ కోనేర్ల నీళ్లన్నీ తేటగా చేసి గోడలకు సున్నాలేపిస్తేనా ఏక్ నెంబర్ టూరిజం స్పాటే కాదు, సినిమాలకు సుత మంచిగా అక్కడికి వస్తుంది. జర ఆలోచన చేయురి సార్లు.